గురువుగారు నామస్మరణం ధన్యోపాయం అని అంటారు. నామజపం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? నామస్మరణం తరుణోపాయం, నామస్మరణం ధన్యోపాయం. రామనామతారకం భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం. ఎన్ని చెబుతారో. కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో దైవనామాన్ని స్మరించడమే ముక్తిని సులభంగా అందించే తరుణోపాయం. నామస్మరణం తరుణోపాయం. హరినామ సంకీర్తన. వేదం చదువుదామా? వేదం నేర్చుకుని ఉండాలి, అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, అభ్యాసం ఉండాలి, అవకాశం ఉండాలి. స్తోత్ర పాఠాలు చెబుదామా? సంస్కృత వ్యాకరణ ప్రజ్ఞ ఉండాలి, పద విభజన తెలిసి ఉండాలి, పదార్థ ఉత్పత్తి తెలిసి ఉండాలి, వర్గ వ్యంజనాదికాదుల సమస్త అలంకార ప్రపంచమంతా కూడా అవగాహనతో కూడుకున్న జ్ఞానాన్ని మనకు అందించి ఉండాలి. వ్యంజనము లక్షణ అన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ క్లిష్టమైన మార్గాలు. సులభమైన మార్గం సూర్యాయ నమః, చంద్రాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః నామ సంకీర్తన. శ్రీరామచంద్ర అంటే చాలు, ఓం నమ శివాయ అంటే చాలు, శ్రీరామ జయం అంటే చాలు. ఇది నామ సంకీర్తన. ఈ కలియుగంలో సులభమైన ఉపాయం నామస్మరణ. భాగవతాది గ్రంథాలలో కూడా చెప్పబడ్డ సులభమైన మార్గం. పిల్లల పేర్లు దేవుడి పేర్లుగా పెట్టుకున్న ఒకానొక భక్తుడు తన కుమారుని పిలిచే సమయంలో చిట్ట చివరి కంఠంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయే సమయంలో, 5 పంచప్రాణాలు అంటారే, ఆ పంచప్రాణాలలో 5వ ప్రాణం వెళ్ళిపోయేది కంఠం నుంచి, శిరస్సు సహస్రారంలోంచి. అలా వెళ్ళిపోయే ఆ 5వ ప్రాణం వెళ్ళిపోయే చిట్ట చివరి సమయంలో కొడుకు పేరు పిలవాలనుకొని నారా అన్నాడు, ప్రాణం పోయింది. కార్తీక పురాణంలో కూడా ఈ కథ మరోమారు కనిపిస్తుంది. పద్మపురాణంలో కూడా ఈ కథ ఉన్నది. నారాయణ అని కూడా అనకుండా నారా అని అనడంతో ఆ 2 అక్షరాలు పలికిన పుణ్యం కారణం చేత కూడా వైకుంఠం నుంచి మనకు విమానం వచ్చేసింది. కలియుగంలో నామస్మరణ ధర్మోపాయం, సులభోపాయం, తరుణోపాయం. కనుకనే పిల్లల పేర్లు ఇలా దేవుళ్ళ పేర్లు పెట్టాలి అనేవారు. ఈ పేరు పెట్టిన కారణం చేత పొరపాటుగా కూడా పిల్లలను తల్లి తండ్రి పూర్వం తిట్టేవాళ్ళు కారు. నీ పెద్దవాడేడి? ఇంటికి వచ్చిన బంధువు అడిగితే మా పెద్దవాడా, అదిగో సూర్యనారాయణ అక్కడే ఉన్నాడు అని పిలిచి, ఒక్క తిట్టుతో కొడుకును పిలిచి ఇటు రారా అని పిలిచి నమస్కారం చెయ్యి అనేవాళ్ళు కాదు. తిట్టాలి అంటే పేరేమిటి? భగవంతుడి పేరు. కనుక అలా పిలవకుండా వీడే మా పెద్దవాడు, ఇటు రారా నాయనా నమస్కారం చెయ్యి అని చెప్పేవారు. నా శ్రీలంకి ఈర్తయే దేత. పొరపాటుగా కూడా అలా తిట్టకూడదు. కనుక పిల్లల పేరు దేవుడి పేరు పెట్టుకోవాలి. ప్రయోజనం ఏమిటి? నామ సంకీర్తన. ఇది లక్ష్యం.